హలో అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మన మోనీస్ కిచెన్ వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరి లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మన ఫస్ట్ వీడియో చికెన్తోనే స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు ఎవరైనా మోనీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. హాయ్ అండి అందరికీ. నా పేరు మౌనిక. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కుకింగ్, షాపింగ్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, లైక్ చేయండి. సూపర్ స్పైసీ చికెన్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చికెన్ ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. మోస్ట్లీ చికెన్ అంటే చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది. అయితే చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని టైం ఉంటూ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. లేదు అనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఈ చికెన్కి ఉప్పు, కారం మంచిగా పడుతుందనమాట. టైం ఉంటే పక్కన పెట్టుకోండి, లేదు అనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని ఇది కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ తాలింపులు కొత్తిమీర, పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని తాలింపు బాగా పట్టేలాగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు, కారం కలుపుకున్న గిన్నెలోనే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో వేసి ఇది బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇది మంచిగా కుక్ అయిపోయింది, నీళ్ళు మొత్తం విరిగిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మెత్తగా కుక్ అయిపోయింది. ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇందులో చికెన్ మసాలా ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. మసాలా మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా. అది ఇంట్లో చేసుకుందైనా బయటదైనా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇదంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. చికెన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా. మనం చాలా ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చు. మన మోనీస్ కిచెన్లో కుకింగ్ వీడియోస్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.